నా పేరు సనత్ కుమార్. మాది చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామం, తిరుపతి జిల్లా అండి. ముఖ్యంగా ఈ అందరూ కూడా వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు. అందరూ కూడా చిన్నల నుంచి పెద్దల దాకా ఈ యొక్క ఫెస్టివల్ని చాలా అద్భుతంగా జరుపుకుంటారు. అయితే ముఖ్యంగా నేను ఈ యొక్క ఆర్ట్ ద్వారా ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మట్టి విగ్రహాలను మనం వాడదాం. ఎందుకంటే పర్యావరణంలో ఏర్పడేటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని మన చేతులారా మనమే నాశనం చేస్తున్నట్టు మనం చేయకూడదండి. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాంట్లో వాడేటువంటి కలర్ కెమికల్స్ కానీ, లేదంటే ఇవన్నీ కూడా మరి ఏదైతే నదుల్లో, ఏదైతే సరస్సుల్లో, ఎక్కడైతే గుంటల్లో కావచ్చు, ఎక్కడైతే మనం ఈ నిమగ్నానికి మనం వాటిని వాడుతుంటామో ఆ ప్లేసులు మొత్తం కూడా మరి పొల్యూట్ అయిపోతుంది. పర్యావరణాన్ని మరి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన చేతుల్లోనే ఉందండి. అందుకని మన పూర్వీకులు ఏదైతే చేశారో, మన పెద్దలు ఏదైతే చేశారో దాన్ని మనం పాటిద్దాం. మన పెద్దలు ఏం చేశారంటే, పాతకాలంలో వారు ముఖ్యంగా మట్టి విగ్రహాలని, బంక మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని వాళ్ళు చేసేవాళ్ళు. అలాగే వాటిని నదుల్లో, అలాగే గుంటల్లో కానీ, సముద్రాల్లో కానీ వదిలిపెట్టేవారు. వాటి వల్ల ఏంటంటే సముద్రాల్లో, నదుల్లో అనేకమైనటువంటి జీవచరాలకు కూడా అవి చాలా ఉపయోగపడేటువంటి విధంగా ఉండేది. మరి పర్యావరణాన్ని ప్రప్రదంగా మనం రక్షించుకోవాలి కాబట్టి నేను ఒక ట్యాగ్లైన్ పెట్టాను. మట్టి విగ్రహాలను వాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం అనేటువంటి ఒక ట్యాగ్లైన్ పెట్టి మరి మట్టి విగ్రహాలని మనం అడ్వర్టైజ్ చేయాలి కాబట్టి నేను చేశాను. కాబట్టి అందరం కూడా మట్టి విగ్రహాలను వాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ.